తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలున్నాయి. ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే వీలుంది. ఈ క్రమంలో తమిళ రాజకీయాల్లో సమీకరణాలు మారుతూ ఉన్నాయి. అధికార డీఎంకే స్పీడ్గా పావులు కదుపుతోంది. డీఎంకే కూటమిలోకి కొత్త ముఖాలు చేరుతున్నాయి. ఈ ఎన్నికల్లో హీరో విజయ్ టీవీకే పార్టీ సత్తాపై అందరి దృష్టి ఉంది. హీరో విజయ్ను పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ దువ్వుతోంది. దీంతో కాంగ్రెస్ హ్యాండ్ ఇస్తే నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలో ఉన్నారు డీఎంకే చీఫ్ తమిళనాడు సీఎం స్టాలిన్. డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ పొత్తు కొనసాగుతుందా అనే చర్చ కూడా జోరుగానే ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇస్తే నష్టం వాటిల్లకుండా అధికారాన్ని కాపాడుకునేందుకు కొత్త మిత్రుల వేటలో పడ్డారు సీఎం స్టాలిన్. అనూహ్యంగా డీఎంకే కూటమిలోకి డీఎండీకే చేరింది. డీఎండీకే పార్టీని కెప్టెన్ ప్రభాకర్ గా గుర్తింపు పొందిన హీరో విజయకాంత్ పెట్టారు. పార్టీకి తమిళనాడులో బలమైన పునాది వేశారు. ప్రస్తుతం విజయకాంత్ లేకపోయినా డీఎండీకేను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు పార్టీ చీఫ్ ప్రేమలత. గతంలో డీఎండీకే అన్నా డీఎంకేతో కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో తిరిగి దోస్తీ రిపీట్ అవుతుందని అనుకున్నారు. ఇంతలో ప్రేమలత అయితే ఈ ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న టీవీకే చీఫ్ హీరో విజయ్ పొత్తుల్లోకి వెళతారా లేదా దీనిపై స్పష్టత లేకపోయినా ఒంటరి పోరుకే మొగ్గు చూపుతూ ఉన్నారు. ఒంటరి పోరాటం చేస్తే విజయ్ ఓట్లు చీలుస్తారా, అధికారానికి బాటలు వేసుకుంటారా? విజయ్ పార్టీ వల్ల డీఎంకే అన్నా డీఎంకేలలో ఎవరికి నష్టం? ఒక పట్టాన పల్స్ దొరకని ప్రశ్నలు ఇవి. విజయ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డీఎంకేను ఓడిస్తామని, అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతూ ఉన్నారు. విజయ్ రాక డీఎంకే అన్నా డీఎంకే కూటములను కలవర పెడుతున్నా పైకి ఆ భయం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. విజయ్తో దోస్తీ కోసం బీజేపీతో పాటు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు చేయడం తేలికగా తీసి పారేయడానికి లేదని చెప్పుకుంటున్నారు. దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు చిన్నమ్మ శశికళ సైతం కొత్త పార్టీ పెడుతున్నారన్నట్టుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే అనుచరులతో సమావేశం అయ్యారామె. ఈ నెల 26న శశికళ కొత్త పార్టీ పేరును ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ఒక పట్టాన మింగుడు పడని తమిళనాడులో బాగా వేయడానికి బీజేపీ పెద్దలు ప్రయత్నాలు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. అన్నా డీఎంకే ద్వారా తమిళనాడులో పుంజుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈసారి ఎన్డీఏ అధికారం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే ప్రకటిస్తూ ఉన్నారు. సెంగోల్ రాజకీయాలతో సాంప్రదాయ ఓటర్లకు ఎప్పుడో గాలం వేశారు. ఎన్నికల్లో ఎవరు ఎంత ప్రభావం చూపిస్తారు అని విశ్లేషణలకు 5 ఏళ్ల క్రితం 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముడిసరుకు అవుతోంది. ఆ గణాంకాలను దగ్గర పెట్టుకొని ఈ 5 ఏళ్లలో తమిళనాడులో వచ్చిన రాజకీయ మార్పులేంటి? స్థానిక అంశాలు ప్రభావితం చేస్తాయా? జాతీయ అంశాలు కీలకమా? తమిళ సమరంలో విజేతలు ఎవరనేది ఈసారి సంక్లిష్టమేనా అని అనుకుంటున్నారు. తమిళనాడు అసెంబ్లీలో 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే 118 సీట్లు కావాలి. 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి 159 చోట్ల గెలిచి బంపర్ మెజారిటీతో అధికారం చేపట్టింది. కూటమిలో డీఎంకేకు సింగిల్ గా వచ్చిన ఎమ్మెల్యేల సీట్లు 133. ఇదే కూటమిలో కాంగ్రెస్ కు వచ్చిన ఎమ్మెల్యేల సీట్లు 18. నాడు డీఎంకేతో జతకట్టిన పార్టీలలో వీసీకే 4, సిపిఐ 2, సిపిఎం 2 ఎమ్మెల్యేలు సీట్లు గెలుచుకున్నారు. 45.38% ఓట్లను సాధించింది డీఎంకే శిబిరం. అటు 2021లో అన్నా డీఎంకే కూటమి 75 చోట్ల విజయాన్ని సాధించింది. అన్నా డీఎంకేకు 66 ఎమ్మెల్యేల సీట్లు దక్కితే బీజేపీకి వచ్చినవి 4. ఇందులో కమల్ హాసన్ బీజేపీ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోవడం నాడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆ మహిళా ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ ప్రస్తుత బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు కూడా. అన్నా డీఎంకేలోని మరొక పార్టీ పీఎంకేకు 5 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీల పరిస్థితి ఏంటి?
ఎన్ని చోట్ల గెలుస్తాయి, సీట్లు పెంచుకుంటాయా, చేతులు కాల్చుకుంటాయా, ప్రస్తుతం క్లారిటీ లేని అంశం. పొత్తులు లేకపోతే ఈ రెండు జాతీయ పార్టీలు తమిళనాడు అసెంబ్లీలో ఖాతా తెరవలేని దుస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 73.63% పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు డీఎంకే వైరి పక్షాలు చూస్తూ ఉన్నాయి. అప్పుడు పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం, పోలింగ్ శాతం తగ్గితే